317 జీవోతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వివరించారు ప్రభుత్వ టీచర్లు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో వివేక్ వెంకటస్వామిని కలిసిన టీచర్లు 317 జీవో తెచ్చి కేసీఆర్ తమ జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో 30 మంది టీచర్లు సూసైడ్ చేసుకున్నారని తెలిపారు. 317 జీవో ఇష్యూను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తారన్న టీచర్లకు హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు వివేక్. ఇక్కడనే పుట్టి ఒక ప్రాంతంలో పుట్టి అక్కడనే చదువుకొని అక్కడే ఉద్యోగం చేసినాము 25 సంవత్సరాలు. జస్ట్ సీనియారిటీ అనేటువంటి ఒక చిన్న ఇష్యూ తీసుకొని చిన్న అంశం తీసుకొని మమ్మల్ని ఇతర జిల్లాలకు విసిరివేయడం జరిగింది. ఆ 33 జిల్లాలు ఎందుకు చేసినారో ఏమో మాకు తెలియదు, కానీ ఆ 33 జిల్లాల వల్ల ఏం లాభం జరిగిందో తెలియదు. కానీ మమ్మల్ని మాత్రం పుట్టకోగల్ని చెట్టుకోగల్ని పాడేసినట్టుగా వివిధ జిల్లాలకు మమ్మల్ని పంపించడం జరిగింది. ఏదైతే స్థానికత పేరు మీద స్థానికత మాకు కావాలి మా హక్కు అని తెలంగాణ సాధించుకున్న దాంట్లో మేము స్థానికత కోల్పోయి వేరే జిల్లాలకు పోవాల్సి వచ్చింది. దయచేసి మమ్మల్ని 317 బాధితులందరినీ కూడా స్థానికత ఆధారంగా మమ్మల్ని సొంత జిల్లాలైనటువంటి మంచిర్యాల జిల్లాకు మమ్మల్ని పంపించాలని వేడుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ గడిల పాలన అంతమై ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుచుకున్నటువంటి ఒక సందర్భం వచ్చింది కనుక అందరం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. ప్రధానంగా మేము అందరం కూడా గతంలో అందరం కూడా మా సొంత జిల్లాలలో మేము ఉద్యోగం చేసుకున్నటువంటి వారం. మేము గత 60-70 సంవత్సరాల నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి మేము మా స్థానిక జిల్లాలో ఉన్నటువంటి మమ్మల్ని ఒక చిన్న ఇష్యూ మీద మీరు సీనియర్లు జూనియర్లు అనే పేరు మీద అక్రమంగా అమానుషంగా మా అందరినీ కూడా జిల్లాల ఇళ్లలు దాటించి ఒక అమానుష ప్రభుత్వం మమ్మల్ని ఒక నీచంగా చూసి మమ్మల్ని చెట్టుకోలు పుట్టుకోలు విసిరేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు తెలంగాణలో ఒక నూతన ప్రభుత్వం మనకు అందరం కూడా ప్రపంచానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలుసు. అలాంటి పార్టీ నుంచి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించి వారి యొక్క ఛాంబర్లో సెక్రటరియట్లో మమ్మల్ని ఆహ్వానించి వారి మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించి మిత్రమా తప్పకుండా మీరు అధైర్యపడకండి, తప్పకుండా సమస్య పరిష్కరిస్తా అని చెప్పి వారు మాకు మాట ఇచ్చారు. అది మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తామని చెప్పి ఒక నమ్మకంతో ఇన్నూరు శాసనసభ్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కనుక వారు మాకు న్యాయం చేస్తారని చెప్పి అందరం కూడా సంపూర్ణంగా వారికి మేము యొక్క వినతి తెలియజేస్తున్నాం.